హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ అయితే వెజ్లో అల్టిమేట్ అండి. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. వంకాయ బిర్యానీ అండి. ఎంత బాగుందో నిజంగా. ఏ చికెన్ అయినా మటన్ అయినా దీని ముందు అస్సలు పనికిరావండి, అంత బాగున్నాయి అన్నమాట. ఈ వంకాయ ముక్కలు కూడా పర్ఫెక్ట్గా ఉడికి ఇందులో రైతా వేసుకొని తింటే నిజంగా చాలా బాగుంది. ఒక్కసారి మీరైతే దీన్ని ట్రై చేయండి. దీన్ని ఎలా చేయాలో నేనైతే వీడియోలో చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా నేను ఒక గ్లాసు బాస్మతి బియ్యాన్ని తీసుకున్నానండి. దాన్ని ఒక 2 సార్లు నీటితో కడిగి మళ్ళీ ఇంకో కాస్తన్ని నీళ్ళు వేసి ఒక గంట వరకు నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు అలాగే ఇంకొక బౌల్లోకి నీళ్లు తీసుకొని దాంట్లో ఒక చెంచా వరకు ఉప్పు వేసుకొని, నేను ఇక్కడ గుత్తి వంకాయకు వాడే నల్ల వంకాయ ఉంటుంది కదండి, ఆ వంకాయని నేను తీసుకుంటున్నానండి. ఇవి ఒక 350 గ్రామ్స్ వరకు ఉంటాయండి. వీటిని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఉప్పు వేసిన నీటిలో నేను వేసుకుంటున్నానండి. ఇలా వేయడం వల్ల, ఉప్పు నీటిలో వేయడం వల్ల వంకాయలకు నల్లబడకుండా ఉంటాయి. అలాగే 4 ముక్కలుగా కట్ చేయడం వల్ల లోపల పురుగు ఏదైనా ఉన్నా కూడా మనకు తెలుస్తుంది. అందుకని ఇలా 4 ముక్కలుగా కట్ చేసి ఇలా ఉప్పు కలిపిన నీటిలో వేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. తర్వాత ఇంకొక పాత్ర తీసుకొని దాంట్లోకి మనం ఉప్పు కలిపిన నీటిలో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని నీరంతా తీసేసి ఒట్టి వంకాయల్ని మాత్రమే నేను ఇందులో వేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటికి సరిపడా మసాలాలని, పెరుగుని అన్నిటినీ ఇందులో మనమైతే వేసేసుకుందాము. ఇక్కడ నేను తీసుకున్న వంకాయల క్వాంటిటీకి సరిపడా మసాలాలన్నీ నేను ఇక్కడ వేసుకుంటున్నానండి. మీరు కూడా చూసి అడ్జస్ట్ చేసుకోండి. దీనికోసం నేను ఒక 2 కప్పుల పెరుగునైతే ఇందులో వేసుకుంటున్నానండి. పెరుగు క్వాంటిటీ బాగా ఉంటే ఈ బిర్యానీ చాలా బాగుంటుందండి. అందుకే నేను ఒక 2 కప్పులు వేసుకొని అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకున్నానండి. ఇక్కడ కారము మనము గరం మసాలా నుంచి కూడా మసాలా ఘాట్ వస్తుంది కాబట్టి, నాకు పిల్లలు తినాలి కాబట్టి నేను కాస్త మాత్రమే వేసుకున్నానండి. మీరు చూసి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నానండి. వీటితో పాటుగా కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న పుదీనాని, అలాగే కొత్తిమీరని కూడా నేను ఇందులో వేసుకున్నానండి. ఇక్కడ మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా ఇక్కడే వేసేసుకోవచ్చు. అలాగే నిమ్మకాయ రసం కూడా ఇక్కడ పిండుకోవచ్చు. నేను పచ్చిమిర్చి ఉల్లిపాయలతో పాటుగా వేయించానండి, అందుకని ఇక్కడ వేయలేదు. అలాగే ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకొని వీటన్నిటినీ కలిపి ఒక గంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. అప్పుడే ముక్కకు మంచిగా మసాలాలు పడతాయి అన్నమాట, మంచి టేస్ట్ కూడా వస్తుంది. నేనైతే ఖచ్చితంగా గంట అయితే పెట్టుకున్నానండి. తక్కువగా టైం ఉన్న వాళ్ళు ఒక అరగంట అయినా పెట్టేసుకోవాలండి. అప్పుడే ముక్కకు మంచి మసాలాలన్నీ పట్టి టేస్ట్ బాగుంటుంది. మీరు ఒకవేళ ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇవి నానబెట్టి పెట్టుకుంటే లంచ్ టైంకి సూపర్గా మ్యారినేట్ అయిపోతాయండి. ఇప్పుడు నేను గంట తర్వాత స్టవ్ ఆన్ చేసి బిర్యానీ గిన్నెలో ఇక్కడ చేసుకుంటున్నానండి. హైట్ ఎక్కువగా ఉన్న దాంట్లో తీసుకుంటే దమ్కి పెట్టినప్పుడు ఆవిరి మంచిగా ఉండి ఇది పర్ఫెక్ట్గా దమ్ అవుతుంది అనమాట. అందుకే ఇలా హైట్గా ఉన్న బౌల్ని తీసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెని, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని, రెండింటిని వేసుకున్నానండి నేను. మీరు నెయ్యితో మాత్రమే చేయాలనుకున్న వాళ్ళు నెయ్యిని మాత్రమే వేసేసుకోవచ్చు. నెయ్యి, నూనె కాగిన తర్వాత ఓల్ గరం మసాలా స్పైసెస్ వేసి అవి కూడా వేగిన తర్వాత కట్ చేసుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని నేను ఇందులో వేసుకున్నానండి. ఇలా పొడుగులా కట్ చేసి వేసుకున్నాను. అలాగే వీటిలో పచ్చిమిర్చి కూడా ఒక 4 వరకు యాడ్ చేసుకుంటున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా ఇవన్నీ చేసుకుంటున్నానండి. మీరు క్వాంటిటీ చూసి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నిటిని మంచిగా వేగించుకోవాలండి. ఇది రంగు మారి వేగేంత వరకు మంచిగా కలుపుతూ లో ఫ్లేమ్ పైనే కుక్ చేసుకోండి, ఉల్లిపాయలు మాడకుండా చూసుకుంటూ. ఇలా అన్నీ వేగిన తర్వాత మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న వంకాయ మిశ్రమం ఉంది కదండి, పెరుగులో నానబెట్టి పెట్టుకున్న మసాలాలన్నీ కలిపి దాన్నైతే ఈ వేగిన ఉల్లిపాయ మిశ్రమంలో వేసేసుకున్నానండి. మంచిగా అంత సూప్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని కలుపుతూ మధ్య మధ్యలో చూస్తూ ఉండాలండి, లేకుంటే త్వరగా అడుగు మాడిపోతుంది. కాబట్టి కలుపుతూ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల వరకైనా మనము
ఈ వంకాయల్ని ఉడకనివ్వాలండి. అప్పుడే వంకాయలు మంచిగా ఉడికి టేస్ట్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ వాటికి మసాలాలన్నీ మంచిగా పట్టున్నాయి కాబట్టి ఈజీగా సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట. అందుకని చూసి మంచిగా మూత పెట్టి ఉడకనివ్వండి. ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకుంటూ ఇంకొక వైపుగా మనమైతే రైస్ని అయితే బాయిల్ చేసుకోవాలండి. చూసారా, ఒక 10 నిమిషాల తర్వాత ఎలా దగ్గర పడి నూనె పైకి తేరింది. ఇలా కంప్లీట్గా నూనె అంతా మీద పేరిన తర్వాత ఇక్కడ నేను క్యాష్యూ నట్స్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి కంప్లీట్గా ఆప్షనల్, కానీ వీటి రుచి ఈ బిర్యానీలో నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. నేను డైరెక్ట్గా వేసుకున్నాను, మీరు కావాలంటే వేయించి కూడా ఇందులో వేసుకోవచ్చు, నేతిలో కానీ నూనెలో కానీ. ఇలా వేసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు వేరొక బాండిలోకి ఒక 3 గ్లాసుల నీటిని అయితే నేను ఇందులో వేసుకొని దీంట్లో ఓల్ గరం మసాలా, స్పైసెస్, ఉప్పు, అలాగే పచ్చిమిర్చి కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ వేయలేదు, కానీ పుదీనా, కొత్తిమీర కూడా ఇందులో వేసేసి నీరు బాగా మరగనివ్వాలండి. ఈ వాటర్ ఎలా ఉండాలి అంటే మనము సముద్రం నీళ్ళైతే ఎంత ఉప్పగా ఉంటాయో అలా ఉప్పగా ఉంటేనే రైస్ ఉడికి మనకు రైస్కి సరిపడా ఉప్పు అడ్జస్ట్ అయిపోతుందండి. చప్పగా ఉంటే మాత్రం మనకు బిర్యానీ అంతా చప్పబడిపోతుంది. అందుకని చూసుకుంటూ ఇలా రైస్కి సరిపడా ఉప్పు, మంచిగా ఉప్పు ఎక్కువగా ఉంటే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు గంట ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసి 80% వరకు దీన్ని అయితే కుక్ చేసుకోవాలండి. తక్కువగా కుక్ చేసుకోకూడదు. మంచిగా 80% కుక్ అయిన తర్వాత అంతా కలిపి ఒకసారి గట్టిగా కలుపుకూడదండి, రైస్ విరిగిపోతుంది. అందుకని మెల్లిగా కలుపుతూ ఈ రైస్ అంతా ఉడికిన తర్వాత మనము ముందుగా వంకాయ మిశ్రమాన్ని చేసి పెట్టుకున్నాం కదా గ్రేవీ, ఆ గ్రేవీ పైన దీన్ని లేయర్స్ లాగా వేసుకోవాలండి. అలా లేయర్స్ లాగా వేసుకుంటే బాగుంటుంది. క్వాంటిటీ తక్కువ కాబట్టి నాకు ఒక లేయర్ వంకాయకి ఒక లేయర్ మాత్రమే రైస్ వచ్చిందండి. మీరు క్వాంటిటీని చూస్తూ అడ్జస్ట్ చేసుకోండి. క్వాంటిటీ ఎక్కువగా చేస్తే 2-3 లేయర్స్ అయినా వస్తాయి. క్వాంటిటీ ఒక గ్లాస్ రైస్కి 350 గ్రాముల వంకాయలు మాత్రమే కాబట్టి ఇంతే వచ్చిందనమాట. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర చల్లేసుకొని ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని లేయర్స్ లాగా వేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా పైనుంచి వేస్తున్నానండి. అలాగే పుదీనాని, కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే ఇక్కడ వేయించుకున్న క్యాష్యూ నట్స్ని కూడా మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట అలా యాడ్ చేయడం వల్ల. అలాగే నేను కుంకుమ పువ్వుని పాలల్లో కలిపి ఒక అరగంట పాటు పెట్టుకున్నానండి. గోరువెచ్చని లేదా వేడి పాలల్లో కుంకుమ పువ్వు వేస్తే మంచి రంగు వస్తుందన్నమాట. అలా కూడా వేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ఇక్కడ అన్ని లేయర్స్ లాగా వేసుకున్న తర్వాత మీది నుంచి కుంకుమ పువ్వు కలిపిన వాటర్ని నేను యాడ్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర లేకపోతే మీరు ఫుడ్ కలర్ అయినా వాడచ్చు, లేదంటే ఏది లేకపోయినా పర్లేదండి, స్కిప్ చేసేయచ్చు. కానీ ఫుడ్ కలర్ వాడకుండా ఉంటేనే చాలా బెటర్ అనమాట. అందుకనే నేను ఇక్కడ ఫుడ్ కలర్ని యూజ్ చేయకుండా కుంకుమ పువ్వుని అయితే వాడుకున్నాను. అలాగే మనము రైస్ ఉడికించుకున్న వాటర్ని ఒక గ్లాస్ వరకు ఇక్కడ వేసుకోవాలండి. అప్పుడు అడుగు మాడకుండా ఉంటుంది. అలాగే కాస్త నెయ్యిని కూడా నేను ఇక్కడ వేసుకున్నానండి, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత పైనుంచి కాస్త గరం మసాలా ఉంటే చల్లుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇంకా ఘాటుగా కావాలి అనుకున్న వాళ్ళు. తర్వాత దీన్ని అయితే నేను దమ్కి పెట్టేశానండి. కాస్త కూడా ఆవిరి బయటకు రాకుండా ఉంటే లో ఫ్లేమ్ పైనే నేను కుక్ చేసుకున్నానండి. ఎందుకంటే వంకాయ త్వరగా అడుగు అంటుతుంది కాబట్టి ఇలా చేసుకున్నానండి. అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ రసాన్ని కూడా నేను ఇందులో పిండుకున్నాను. మీరు కావాలనుకుంటే ముందుగా మనం వంకాయ మ్యారినేట్ చేసినప్పుడు కూడా వేసుకోవచ్చు. అంతే అండి, మన వంకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు కదపకుండా ఉంచితే చూసారా ఎంత పొడి పొడిలాడుతూ అయిందో, ఇలా అవుతుందనమాట. బిర్యానీ ఎప్పుడైనా చేసిన వెంటనే కాకుండా ఒక 10 నిమిషాలు లేదా అరగంట తర్వాత మనం దాన్ని లేయర్స్ అన్నీ మిక్స్ చేసామనుకోండి, రైస్ అలాగే పొడి పొడిలాడుతూ మంచి ఫ్లేవర్డ్ ఫుల్గా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. ఎలా ఉంది అన్నది నాకైతే కమెంట్ చేసి చెప్పండి. మాకైతే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ వచ్చింది, సూపర్గా ఉంది. ఆ రోజు మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.